నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్. ఇక థంబ్‌నెయిల్ చూస్తే తెలిసిపోతుంది. ఈరోజు పప్పు శనగలు, అలాగే కందులు మొదలగు పంటల గురించి వివరణ అయితే ఇస్తానన్నమాట. ఈ వీడియోకి అయితే ఎక్కువ శాతం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో అయితే మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఇక వీడియోలో అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వచ్చేపాటికి తారీఖు చూసుకుందాం. 1వ తారీఖు 6వ నెల జూలై జూన్ సారీ అండి, జూన్ 2026వ సంవత్సరం. ఈరోజు వచ్చేప్పటికి సోమవారం వచ్చేసి రాయచూరు మార్కెట్ గురించి మాట్లాడుకుందాం ముందుగా. అయిన తర్వాత కర్నూలు, అయిన తర్వాత బళ్ళారి గురించి మాట్లాడుకుందాం. ముందుగా 719 క్వింటాలు కందులు అయితే రావడం జరిగింది. వీటిల్లో వచ్చేసి 6,700, 6,800, 7,000, 7,700, 7,600, 7,500, 7,400, 7,200, 7,100 కూడా నడిచింది ఈరోజు. మనం చూసుకోవచ్చు కందులు అయితే తగ్గినట్లుగా కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు 7,600, 7,700 మంచి క్వాలిటీవి పోవడం జరిగింది కందులు అయితే గిన. అలాగే మిగతావి 6,500 నుంచి 7,000 వరకు కొన్ని పోవడం జరిగింది. బ్యాళ్ళు అయితే గిన కందులు 3,000 నుంచి 4,000 లోపటనైతే పోవడం జరిగింది. అంటే 3,500, 3,600 ఎక్కువగా బ్యాళ్ళు అయితే పడ్డాయి. అలాగే పప్పు శనగలు చూసుకోవచ్చు. పప్పు శనగలు అయితే ఈరోజు 6,236 రూపాయలు అయితే టాప్ అయింది. ఒక క్వాలిటీ 6,100. ఏసీలలో 6,050 రూపాయలు కొన్నారు. కొన్ని క్వాలిటీలు 5,800, కొన్ని క్వాలిటీలు 5,900. అంటే మ్యాక్సిమం 5,900 మన లోకల్ ఏరియాలో నడుస్తుంది. అంటే ఒక 200-300 డిఫరెన్స్ అయింది అనమాట. మార్కెట్ చేంజెస్ అయింది, తగ్గింది అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే అలసందులు వచ్చేసి 6,200, 6,400, 6,600 కూడా నడిచింది. అలాగే మొక్కజొన్నలు 1,900 నుంచి 2,200 వరకు నడిచింది. బెస్ట్ క్వాలిటీ అయితే అంటే సైజు బాగా లావు ఉంది, దృఢంగా ఉంది అనుకుంటే 2,200 మొక్కజొన్నలు. అలాగే వడ్లు అయితే 2,400 నుంచి 2,500 వరకు కొన్నారు. కొన్ని క్వాలిటీలు 2,200, కొన్ని క్వాలిటీలు 2,000 కూడా వేశారనమాట. అలాగే మిగతా క్వాలిటీలు అంటే మనం చూసుకోవచ్చు. ఈ చెనిక్కాయలు, పల్లికాయలు వచ్చేసి 7,300, 7,500 నడుస్తుంది. కొన్ని క్వాలిటీలు 6,000, 6,000, 5,000 ఇట్లా కింటా ధర నడిచిందనమాట. ఇక కర్నూలు వ్యవసాయ మార్కెట్కి వస్తే చేంజెస్ వచ్చేసి 7,500, 600 కందులు. పప్పు శనగలు వచ్చేసి ఏసీలలో 5,800, 5,850 రూపాయలు, 5,900 నడిచింది. 6,000 కనిపించలేదు మార్కెట్లో పప్పు శనగలు అయితే. కందులు అయితే కొన్ని క్వాలిటీలు 7,200, బ్యాళ్ళు అయితే 3,000, 3,400 నడిచింది. అలాగే ఎర్ర మిరపకాయలు తేజ అయితే 19,000 టాప్ నడిచింది. నంబర్ 5 వచ్చినాయి. ఇవి వచ్చేసి 18,000 అట్లా నడిచినాయి అనమాట. అలాగే మొక్కజొన్నలు 1,900 అట్లా నడిచినాయి. బాగుంటే 2,000, 2,050 రూపాయలు. ఇక మిగతా వాటికి చూసుకున్నట్లయితే పూల విత్తనాలు 5,000 పోయినట్టున్నాయి. అంతకుమించి అయితే లేదు కింటా ధర వచ్చేసి. ఇక బళ్ళారి ఏసీ ధర అయితే పప్పు శనగలు 5,800, 5,900 నడిచింది. కొన్ని క్వాలిటీలు 6,000 వరకు నడిచినాయండి. ఏసీలలో 6,000 వరకు నడిచినాయి. ఇక బిలో క్వాలిటీ 5,000 నుంచి స్టార్ట్ అయ్యి 5,800 వరకు నడిచినాయి క్వాలిటీ బట్టి. ఇక కందులు వచ్చేసి 7,300 నుంచి 7,600 వరకు నడిచింది క్వాలిటీ బట్టి. ఇక మనం చూసుకోవచ్చు ఇక్కడికి వచ్చేవాటికి ఏసీలకు ఇక్కడికి ఒక 100-200 డిఫరెన్స్ ఉంది. అంటే అక్కడికి మార్కెట్లకి ఇక్కడికి చాలా తేడాలు అయితే కనిపించాయి. మొక్కజొన్నలు అయితే 2,000, 2,100 కొంటున్నారు. పత్తి అయితే 9,000, 9,500 వరకు నడిచింది. బాగుండాలి పత్తి బాగుంటే బాగా విడిచింటే మంచి ధర నడుస్తుంది అనమాట. ఇక ఆల్మోస్ట్ పప్పు శనగలు అంత రివ్యూ చూసుకున్నా కూడా మనకు దేశం మొత్తం చూసుకోవచ్చు. గుజరాత్, మధ్యప్రదేశ్ అయితే ఈరోజు 5,600 నుంచి 5,800 వరకు నడిచింది. ఢిల్లీ మార్కెట్ అయితే 5,600 నుంచి 5,900, 6,200 వరకు నడిచింది మార్కెట్. హయ్యర్ దెన్ వచ్చేసి 6,300. ఈరోజు మార్కెట్ అంతా 6,300 నడిచింది అనమాట. అలాగే తెలంగాణ చూసుకున్నట్లయితే 5,800 నడిచింది ట్రేడింగ్. మనకి నాగపూర్ ఇట్లా చూసుకున్నట్లయితే సోలాపూర్ ఇవన్నీ కూడా 5,800, 5,900కే కొన్నారు ఈరోజు. ఇక తెల్ల శనగలు 5,650 రూపాయలు టాప్ ఈరోజు మార్కెట్లో. ఏ మార్కెట్ అని చూసుకుంటే 5,600 నుంచి 700 వరకు టాప్ అనుకోండి. దానికి దీనికి ఒక 200 అయితే వ్యత్యాసం ఉంది.
ఇక ఫర్దర్గా ఈరోజు తగ్గిందని చెప్పుకోవచ్చు. కందులు కానీ పప్పు శనగలు కానీ భారీగానే తగ్గాయి. కందులు అయితే తగ్గిన ఒక 300-400 డౌన్. ఇక ఏదండి వీడియో, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.